హలో గాయ్స్, దిస్ ఆర్ దిమేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో అయితే మనం మన ఆర్మ్స్ ఎలా ట్రైన్ చేయాలో తెలుసుకుందాం. ఇక్కడైతే మనకి టోటల్ 6 ఎక్సర్సైజెస్ అయితే ఉంటాయన్నమాట. బిఫోర్ గెటింగ్ స్టార్టెడ్ మీరైతే నా ప్రీవియస్ హోమ్ వర్కౌట్ సిరీస్ విత్ ఓన్లీ డంబుల్స్ లో షోల్డర్ అండ్ లాట్స్ వీడియోస్ అయితే చూసారని అనుకుంటున్నారు. చూడకుండా ఉంటే గో చెక్ ఇట్ అవుట్. అండ్ ఆల్సో ఈ వర్కౌట్ సిరీస్ లో మనకైతే బేసిక్ గా ఒక డంబుల్స్ అయితే కావాల్సి ఉంటుంది. ఆ డంబుల్స్ లేకుండా మనం ఎక్సర్సైజ్ అయితే చేయలేమన్నమాట. అట్లీస్ట్ డంబుల్స్ లేదంటే ఒక బ్రిక్స్ అయినా మనకి ఓకే. ఇక్కడైతే మనకి 6 ఎక్సర్సైజెస్ అయితే ఉంటాయన్నమాట. 3 ఫర్ ద బైసెప్స్ అండ్ 3 ఫర్ ద ట్రైసెప్స్. ఫస్ట్ ఎక్సర్సైజ్ డంబుల్ కర్ల్స్ అన్నమాట. దానికైతే మనకి ఒక మోడరేట్ వెయిట్ ఆఫ్ డంబుల్స్ అయితే కావాల్సి ఉంటుంది. వాట్ ఐ చూస్ ఇస్ 7.5. మీరు కూడా ఇలాంటి డంబుల్స్ కొనాలనుకుంటే కింద అయితే డిస్క్రిప్షన్ లో అయితే లింక్ ఇస్తున్నాను. యూ క్యాన్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. ఈ డంబుల్స్ అయితే చాలా తక్కువ అయితే మనకు దొరుకుతుంది కంపేరింగ్ టు అదర్ డంబుల్స్. ఫస్ట్ ఎక్సర్సైజ్ అయితే డంబుల్ కర్ల్స్ అన్నమాట. ఇక్కడైతే మన గ్రిప్ వచ్చేసి సూపినేటెడ్ గ్రిప్ అయితే తీసుకోవాలి. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో అయితే నేను చెప్పినాను అనమాట. ఇక్కడ మనకి త్రీ టైప్స్ ఆఫ్ గ్రిప్స్ అయితే ఉంటాయి. వన్ ఇస్ ప్రోనేటెడ్ గ్రిప్, సెకండ్ ఇస్ న్యూట్రల్ అండ్ థర్డ్ ఇస్ సూపినేటెడ్ గ్రిప్. ఈ గ్రిప్ లో అయితే మనం ఈ ఎక్సర్సైజ్ అయితే పర్ఫామ్ చేద్దాం. సో హౌ టు డూ దిస్ వర్కౌట్? దిస్ ఇస్ ద బేసిక్ వర్కౌట్. ఇక్కడైతే మీరు మీ ఆర్మ్స్ ని మీ రిప్స్ కి అయితే అటాచ్ చేయాల్సి ఉంటుంది. సో ద ఫస్ట్ రెప్ టిల్ ద టాప్ అండ్ స్లోలీ డౌన్. ఇలా చాలా మంది అయితే ఈ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఇక్కడ నుంచి ముందుకైతే తీసుకొని వెళ్ళిపోతారు, విచ్ ఈస్ నాట్ రిక్వైర్డ్. వాట్ యూ హ్యావ్ టు డూ ఈస్ మీ రిప్స్ కి అయితే మీ హ్యాండ్స్ ని అయితే అటాచ్ చేయండి. ఇక్కడ నుంచి స్లోలీ టువర్డ్స్ యువర్ చెస్ట్ అండ్ కమ్ డౌన్. సో టోటల్ గా 12 ఈచ్ సైడ్ అయితే చేయాల్సి ఉంటుంది. దెన్ లెట్స్ గెట్ ఇట్ డన్. ఓకే గైస్, ఫస్ట్ ఎక్సర్సైజ్ అయితే చూసారు కదా. దెన్ కమ్ ద సెకండ్ ఎక్సర్సైజ్. సెకండ్ ఎక్సర్సైజ్ అయితే మనం మన ట్రైసెప్ ని అయితే టార్గెట్ చేద్దాం. ఇది వచ్చి సింగిల్ ఆర్మ్ డంబుల్ ఓవర్ హెడ్ ఎక్స్టెన్షన్ అనమాట. ఇలా అయితే ఒక డంబుల్ అయితే మీరు గ్రాప్ చేసుకోండి. దెన్ టువర్డ్స్ అప్. ఇక్కడ నుంచి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చేసేది ఏమంటే ఇక్కడ షోల్డర్ స్ట్రైట్ లో పెట్టుకునేసి దే విల్ గో డౌన్ అండ్ ఇలా పైకి అయితే స్పీడ్ గా చేస్తారనమాట. ఇలా చేయడం వల్ల మీ ట్రైసెప్ టెన్షన్ అయితే పడదు. ఓవరాల్ అయితే మీకు షోల్డర్ ఇంజురీ అయితే అవుతుంది అనమాట. వాట్ ఇస్ ద కరెక్ట్ ఫామ్? ఇక్కడ నుంచి వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ మీ ఆర్మ్స్ ని ఇక్కడ నుంచి మీ హెడ్ వరకు అయితే తీసుకొని వెళ్ళాలి. ఇక్కడ కూడా మీరు దించేటప్పుడు యూ షుడ్ నాట్ గో స్ట్రైట్ డౌన్. ఇక్కడ నుంచి స్లైట్ గా మీ డంబుల్ ఇలా అంటే మీ ఆర్మ్ అయితే ట్విస్ట్ చేయండి. ఇక్కడ నుంచి 1 2 3 కౌంట్ అయితే మీరు కిందకి పోవాల్సి ఉంటుంది. దిస్ 1 2 3 అండ్ 1 2 3 అండ్ అప్. 1 2 3 అండ్ అప్. ఇది చేయేటప్పుడు మీ హ్యాండ్స్ అయితే ఇలా షేక్ చేయకండి. ఫామ్ అయితే కరెక్ట్ గా అయితే చేయండి లైక్ దిస్. ఫర్ ద సెకండ్ హ్యాండ్ ఇక్కడ కూడా సేమ్. లైక్ ఈ హ్యాండ్ అయితే దగ్గర తీసుకుని వెళ్ళండి. మీ డంబుల్ ని స్లైట్ గా టువర్డ్స్ యూ బ్యాక్ చేసి మెల్లింగ్ అయితే కిందకి రండి 3 కౌంట్ తో అండ్ కమ్ టాప్ లైక్ దిస్ 1 2 3 అండ్ టు టాప్. చూసారు కదా గైస్, ఈ ఎక్సర్సైజ్ కూడా మీరు సింగిల్ ఆర్మ్ లో ఇలా పెట్టుకునేసి 12 రెప్స్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. థర్డ్ ఎక్సర్సైజ్ ఇక్కడైతే మనం 21 రెప్స్ ఫర్ ద బైసెప్స్ అయితే చేస్తాం అనమాట. ఇక్కడైతే మనం ఒక చిన్న మోడరేట్ వెయిట్ ఆఫ్ డంబుల్స్ అయితే చూస్ చేసుకుందాం. ఐ హావ్ టేకన్ 5 kgs. హౌ యూ హ్యావ్ టు డూ దిస్? చూడండి, సేమ్ యాజ్ ఫస్ట్ ఎక్సర్సైజ్. చెస్ట్ అయితే అప్ పెట్టుకోండి. ఇక్కడ నుంచి మీ రిప్స్ కి అయితే మీ హ్యాండ్స్ ని అటాచ్ చేసిన తర్వాత ఫ్రమ్ హియర్ హాఫ్ రెప్స్ అండ్ స్లోలీ కమ్ డౌన్. ఇలా మీరు 7 రెప్స్ అయితే చేయాల్సి ఉంటుంది. 3 4 5 6 7. దెన్ ఇక్కడ నుంచి ఇంకో హాఫ్ రెప్స్ 1 2 3 4 5 6 7. ఇక్కడైతే మనం రెస్ట్ అయితే ఇవ్వమన్నమాట. దెన్ ద లాస్ట్ 7 రెప్స్ ఇక్కడైతే మనం ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్లు అయితే చేస్తాం అనమాట. లైక్ దిస్ 1 2 3 4 5 6
7. This is how we have covered the third exercise. Then comes the fourth exercise. ఇక్కడ అయితే మనం డంబుల్ కిక్ బ్యాక్స్ అయితే చేద్దాం ఫర్ ద ట్రైసెప్స్. ఇక్కడ నుంచి స్లైట్ గా అయితే నీస్ ని బెండ్ చేసి ఈ పొజిషన్ కి అయితే రండి. దెన్ మీ చెస్ట్ అయితే అప్ పెట్టుకోండి. దెన్ మీ హ్యాండ్స్ అయితే ఇక్కడ వరకు లాగి ఇక్కడ నుంచి యూ హ్యావ్ టు డూ ద డంబుల్ కిక్ బ్యాక్స్. దిస్ ఇస్ ఫర్ యువర్ ట్రైసెప్స్ లైక్ దిస్. And this is how we have covered the fourth exercise for your triceps. దెన్ కమ్ ద ఫిఫ్త్ ఎక్సర్సైజ్. అయితే మనం డ్రాగ్ కర్ల్స్ అని పిలుస్తాం అనమాట. ఇదైతే మనకి ఇక్కడ ఉన్న మజిల్ అయితే టార్గెట్ చేస్తుంది. ఇక్కడైతే మీరు ఏం చేయాలంటే ఒక మోడరేట్ వెయిట్ ఆఫ్ డంబుల్ అయితే చూస్ చేసుకోవాలి. అండ్ యూ హ్యావ్ టు డ్రాగ్ ద డంబుల్స్ టు యువర్ చెస్ట్ లైక్ దిస్. ఓకే గైస్, దెన్ ఇట్ కమ్స్ ద ఫైనల్ ఎక్సర్సైజ్. ఇదైతే మనకి ఫినిషర్ ఎక్సర్సైజ్ అనమాట. ఇక్కడ మీరు హ్యామర్ కర్ల్స్ తో పాటు ఎక్సర్సైజ్ కూడా పడుతుంది అనమాట. అండ్ దిస్ ఈస్ హౌ యూ డూ దిస్. ఇక్కడ నుంచి అయితే weight ని ఇలా తీసుకొని రండి. దెన్ స్లోలీ కమ్ డౌన్. దెన్ యూ హ్యావ్ టు పుష్ ద weight till down like this. చూడండి, డ్రాగ్ ద డంబుల్ టు యువర్ టాప్ వైల్ కమింగ్ డౌన్. లైట్ గా మీ ట్రైసెప్ కూడా ఎక్స్టెండ్ చేయండి లైక్ దిస్. యూ హ్యావ్ టు డూ 12 ఈచ్ సైడ్. పైకి లైట్ గా మీ ట్రైసెప్ అప్, ట్రైసెప్. ఇలా అయితే మీరు 12 reps అయితే చేయాల్సి ఉంటుంది. ఓకే గైస్, ఇప్పుడైతే మనం మన ఆర్మ్స్ అయితే ఎలా ట్రైన్ చేయాలో తెలుసుకున్నాం కదా. అండ్ ఇలాంటి వీడియోస్ అయితే మీకు ఇంకా కావాలంటే కమెంట్లు అయితే మనకి కమెంట్ అయితే చేయండి. అలాగే మనం ఏ మజిల్ గ్రూప్ అయితే టార్గెట్ చేయాలో అనేసి. అలానే మీ ఫ్రెండ్స్ కి కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి హూ ఆర్ డూయింగ్ ద హోమ్ వర్కౌట్స్. నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. టిల్ దెన్ బాయ్.